లడ్డు కావాలి నాయన వెంటనే. ఏం బాబు నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? అసలు ఇందాక నుంచి నా బర్త్డే నడుస్తుందో వాటర్ డిస్కషన్ చెప్తుందో మా మమ్మీ నాకు అర్థం కావట్లేదు. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. ఇప్పుడు కింద పడితే అది నా మీద ప్రేమ లేనట్టే. దెబ్బకి నా కళ్ళలో నీళ్లు తిరిగేసి ఐ లవ్ యూ సో మచ్. తెలుసా మా మమ్మీ ఎంత దారుణం అంటే ఫోన్ చేసి బేకరీ ఆయనకు ఫోన్ చేసి నువ్వు కేక్ పంపిస్తారా లోపల ఏమని రాయాలంటే పూసి అని రాయండి. ఎంత మంచి ఐడియా మన బుర్రకెందుకు తట్టలేదబ్బా. కేక్ కొంచెం ఇట్లా నువ్వు చెప్పడం నాకే చెప్పొచ్చు కదా మమ్మీ. నేనే సింగిల్ ఆర్డర్. థ్యాంక్ యూ. సారే బోలో హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. ఇలా దుర్గకి వచ్చింది. చేతిలో ఉందా? ఆ చేతిలో ఉంచద్దు. థ్యాంక్ యూ అన్న. వాటర్ రావట్లేదు అన్న. మార్నింగ్ 6 to 9 o'clock వరకే, మళ్ళీ ఈవినింగ్ 6 నుంచి 9 o'clock వరకే. నువ్వు ఆ మాట అనుకో. నా బర్త్డే ఇవాళ. నా బర్త్డే ఇవాళ. బర్త్డే ఎవరిది అంటే అట్లుంటది మనతోని. బర్త్డే ఎవరిది అంటే అంటే నాది. అంటే నా మమ్మీ ప్లీజ్ కొంచెం వెళ్ళి నా బర్త్డే మమ్మీ నువ్వు కొంచెం ధర్మవరం సుబ్రహ్మణ్యం లాగా ఎప్పుడు నా బర్త్డేలో నువ్వు నైటీలోనే ఉంటావు మమ్మీ. అదే మ్యాజిక్. నా బర్త్డే ఇవాళ. ఈ వీడియో మొత్తం ఒక 100 times అని చెప్తానేమో నేను నా బర్త్డే అని చెప్పేసి. హ్యాపీ బర్త్డే పూజిత. థ్యాంక్ యూ. అది ప్రిన్సెస్. పాపం నా బర్త్డే అంటే మా మమ్మీకి తిప్పలే. నా హెయిర్ స్టైల్ బాగుందా? కొత్త హెయిర్ స్టైల్ గైస్, కొత్త నేమ్స్ చేయించుకున్నాను. అమ్మా నవ్వి నవ్వి బుగ్గలు వస్తున్నాయి. బుగ్గలు నా జుట్టు చంద్రముఖి కాదు, కాజల్ పేరు వడ్డానం. నాకు కొత్తది. నాకు ఫస్ట్ టైం వేసాను కాదు, కొత్త డ్రెస్, కొత్త జుట్టు. నాకు అర్థం కాలేదు సార్. నాకు ఫస్ట్ టైం వేసారు ఇలా ఎన్ని బర్త్డేస్ లో. నిజంగా ఫస్ట్ టైం వేసారు. అవునా? నిజమా? థ్యాంక్ యూ సిరి. అక్క ఈ వాయిస్ అంతా వ్లాగ్ లో వస్తుంది ఏమనుకోద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వాయిస్ అంతా వ్లాగ్ లో వస్తుంది, మళ్ళీ నువ్వు పెట్టావని అనొద్దు నన్ను. అంటే నీ వాయిస్ చాలా మధురంగా ఉంది అని చెప్పేసి పెట్టా వ్లాగ్ దగ్గర. పెద్ద స్కెచ్చే. అక్క మనం ఎడిటింగ్ చేద్దాం లేక ఇంట్లోనే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్.
మీరు చూసారా వర్షం పడింది, మంచాలు పుట్టినప్పుడు వర్షం పడుతుందంట. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. రైనీ సీజన్ లో వర్షం పడడం కామన్, సమ్మర్ లో వర్షం పడిందంటే నేను ఎంతో మంచిదాన్ని. అది కాక వాటర్ కరువు ఉన్న టైంలో పడినాయంటే ఇంకా గొప్ప నుంచి ఇంకా వేడికి మేము ఎంత అల్లాడాలో. మీరు చాలా సరదాగా మాట్లాడతారు సార్. ఇప్పుడు తిట్టావా పొగిడావా నాకు అర్థం కాలేదు. అసలు ఇందాక నుంచి నా బర్త్డే నడుస్తుందో వాటర్ డిస్కషన్ చెప్తుందో మా మమ్మీ నాకు అర్థం కావట్లేదు. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. ఏం చేస్తున్నావు మమ్మీ అసలు? సారీ నీకు థమ్సప్లతో వాటిలో అభిషేకం చేస్తాం కదా. అయ్యయ్యో అమ్మో ఫ్రిడ్జ్ లో మెరిండాలో నేను దాచి పెడతాను నేను వెళ్ళి. అసలే వాటర్ కూడా లేవు. అన్న వైట్ కలర్ అన్న ఆరెంజ్ ఎక్కువ కనిపిస్తుంది. మమ్మీ పొద్దున్న వరకు నీళ్ళు కూడా రావు మమ్మీ. నేను స్నానం కూడా మన ఇష్టమే. అయ్యో అడిగితే ఆరెంజ్ పీల్ మెరిండా పీల్ అని చెప్పాలి. ఎవర్ యూత్ పీల్ కాకుండా మెరిండా పీల్ అని చెప్పాలి. అప్పుడు ఏం వాడకవయ్యా. ఈమెకి కామెంట్స్ లో నైటీ ఆంటీ అని పెట్టండి. ఎంతకు తెగించారా? ఓకే నేను కట్ చేస్తున్నా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే పూజిత. హ్యాపీ బర్త్డే పూజిత. ఇది కదా మాకు కావాల్సింది. కొత్త హెయిర్ స్టైల్, కొత్త లిప్స్టిక్, కొత్త నెయిల్ పాలిష్. ఇది కదా మాకు కావాల్సింది. కొంచెం సేపు ఫ్యాన్ వేస్తే ఎండిపోతుంది. ఇది కదా మాకు కావాల్సింది. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. మైక్ అండి. మైక్ జాగ్రత్త. మా మమ్మీకి ఇది మా మమ్మీ అంటే నన్ను తుడుస్తుందేమో అనుకుంటే వెళ్ళి మైక్ తుడుస్తుంది. ఈ జీవితానికి చాలు. వాటర్ ట్యాప్ రాదు. ఇలా తీయ ఒకటి. అన్ని ప్రయోగాలు చేస్తున్నారు నా మీద. పరదా కప్పుకోలేదు, టిష్యూ కప్పుకుని. మమ్మీ నువ్వు అన్ని సార్లు గుర్తు చేయకు మమ్మీ, నాకు భయం వేస్తుంది. వాటర్ కూడా లేదు. సెంటిమెంట్ తో ఒక ఆయింట్మెంట్ రాస్తున్నావు కదరా. కొత్త నెయిల్స్ లోకి వెళ్తుంది కేక్. మా మమ్మీ పాపం నెయిల్స్ పెట్టించుకుంటున్నప్పటి నుంచి తినిపించాలి, కూర్చోబెట్టి కలిపివ్వాలి, అన్ని చేయాలి పాపం. ఇలా అమ్మ నేను నీకు చాలా పనులు చేస్తాను మా, నా బర్త్డేకి ఇల్లు మొత్తం నేనే సర్దుతాను మా అని. కింద ఏదైనా పడితే తీయడానికి కూడా రావట్లేదు నెయిల్స్ తోటి. అట్లుంటుంది మనతోటి. దా మమ్మీ నీకు ఏ కేక్ పెట్టాలి? నీకు ఏ కేక్ పెట్టాలి? పింకీ పాంకీ వేయాలంట. వేయాలా? ఏది వేయాలి చెప్పు. నీ ఫేవరెట్ కేక్ ఏదో నాకెట్లా తెలుస్తుంది? నేను పెడతా ఫస్ట్ నీకు. నేనా? నాదా బర్త్డే నీదా? నీది. నేను చెప్పినట్లు విను. అరుస్తున్నాడు భయ్యుడు. కొడతదా? కుక్కేద్దామా? కేక్ ఎంత న్యాయం చేయాలి మరి. పట్టుకెళ్ళిపో, నీ స్పూన్ నీదే. అక్క ఏ కేక్ పెట్టాలి నీకు? హ్యాపీ బర్త్డే. ఫస్ట్ పెట్టు. లడ్డు కావాలా పూజిత? లడ్డు కావాలి అన్నా ఫస్ట్. ఇప్పుడు నువ్వు ఆ లడ్డు వేసుకో, మరొక లడ్డు కావాలా పూజిత? ఎవరిది తింటావురా ఇప్పుడు? ఇద్దరు పెట్టండి. ఇంటెలిజెంట్ గర్ల్. మరొక లడ్డు కావాలి. మరొక లడ్డు కావాలా నాయన? వెంటనే. ఏం బాబు నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? కుక్కడమే. ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లే, చూపించు. ఇప్పుడు కేక్ పుయ్యాల నాయన. మంచిగా ఊపించుకుంటే మంచిగా పూస్తా. నువ్వు పెట్టినావా అసలు? నువ్వు పెట్టినావా? హ్యాపీ హోలీ, హ్యాపీ చాక్లెట్ డే. ఎస్ పర్ఫెక్ట్. నీకు ఇష్టమైన చాక్లెట్ కేక్ తినటమే కాదు, అలాగ ముఖానికి రాయటం కూడా అందమే. ప్లీజ్ అన్నది అయిపోయింది, వద్దా? ఓ
ఇప్పుడు కింద పడితే వదిన మీద ప్రేమ లేనట్టే. దెబ్బకి నా కళ్ళలో నీళ్లు తిరిగేసినాయి. నోట్లేమో ఫుల్లుకుంది. ఓకే ఓకే, నేను చాలా చెప్పాలనుకుంటున్నాను, నాకు రావట్లేదు. అన్న వచ్చిన చెప్తావా? ఇద్దరికి కేక్ పెడదామని. అది నా కమాన్ గుడ్ గర్ల్. వాటర్ లేవు. నా బర్త్డే అన్న, మీరు నా బర్త్డే డబుల్ పేమెంట్ ఇస్తాను, నా పేమెంట్ చెప్పండి. చిన్న పిల్లని చేసి ఆడుకుంటున్నాడు. 20 మమ్మీ సార్ 20 గిఫ్ట్స్ ఇస్తున్నావా? లాస్ట్ టైం 19 గిఫ్ట్స్ ఇచ్చిన. ఇంకేమన్నా అంటే నువ్వు నాకు ఇవ్వాలంటది. మమ్మీ ఏం చేస్తున్నావు? మమ్మీ ఏం చేస్తున్నావు? మమ్మీ ఇంకా నయం 20 గిఫ్ట్స్ అని మా మమ్మీ గుర్తుంది. 20 డబ్బాలని గుర్తులేదు. ఏం చెప్పావురా? తలస్నానం చేస్తే ఇదంతా పోతుంది, ఒక రోజైనా తలస్నానం చేయొద్దంటే మా మమ్మీకి చెప్పే, సర్లేమ్మా రేపు ఒకరోజు పసుపు నేను చల్లుకుంటా, ఏమనొద్దు అది ఇది అని చెప్పేసి అన్న. ఇప్పుడు ఖచ్చితంగా రాజేష్ అని చేసిందంటే తలస్నానం చేయాల్సిందే. మొత్తం ఇక్కడ అంతుంది. ఏంటది? ఓ థ్యాంక్ యూ. ఓ వారంటీ కార్డు కూడా ఉంది దీంట్లోనే. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది వాచ్. ఈ వాచ్ వెనకాల ఒక కథ ఉంది రా, చెప్తా. అంటే నేను నాకు తెలీదు, అంటే అవన్నీ నేను కేక్ ఆర్డర్ పెడుతుంది ఇవన్నీ నేను చూసాను గైస్, కానీ ఇదైతే నేను చూడలేదు. ఈ వాచ్ వెనకాల చాలా పెద్ద కథే ఉంది. ప్రతిసారి నేను మాల్కి వెళ్ళినప్పుడు అంతా చూద్దాం ఈ వాచ్ తీసుకుందాము, మైకల్ కార్డ్స్ ఫాజిల్ ఏదో ఒకటి తీసుకుందాం అని ఫిక్స్ అవుతాను. ఒక 2-3 ఇయర్స్గా నడుస్తుంది ఈ కహాని. కానీ వెళ్ళొచ్చిన ప్రతిసారి ఎందుకులే అంత వేస్ట్, ఫస్ట్ కాపీనో సెకండ్ కాపీనో దొరుకుతుంది కదా, మనం చేతులారా పోయి ఎందుకు అంత డబ్బులు వేస్ట్ చేయడం, అంటే మనం వేసుకొని చూపించాల్సిన అవసరం ఏం లేదు కదా అని చెప్పేసి చాలా అనుకుంటాను అనమాట. మా మమ్మీ చాలాసార్లు చెప్పింది కూడా, తీసుకో అంటే మా మమ్మీని లాక్కొచ్చాను నేను షాప్లో నుంచి. బట్ వెళ్ళి చూడడం అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంది. మళ్ళీ టైటాన్ ఇలాంటి వాచెస్ చూసి ఇవి తీసుకుందాం అనుకుని కూడా లేదు, ఫాజిలే అని ఫస్ట్ కాపీ కొనుక్కోవడానికి వెళ్ళి కూడా అప్పుడు కూడా మళ్ళీ లేదు ఏం ఫస్ట్ కాపీ కొనుక్కున్న ఒరిజినల్ అనే ఫీల్ అవుతాను నేను. బట్ అట్ ద సేమ్ టైం కొనాలి అంటే అన్ని డబ్బులు ఎందుకు వేస్ట్, బ్రాండెడ్ వాచ్కి అవసరమా అని చెప్పేసి చాలా అనుకునేదాన్ని. మమ్మీ నీ గురించి చెప్తున్నాను, నాకు ఇష్టం ఉండవు. నీ గురించి చెప్తున్నాను, అంత స్టోరీ రా, నువ్వు రా ఒకసారి రా. దా నాకు తెలియకుండా చాలా మంచి సర్ప్రైజ్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తావు ఇప్పుడు? నన్ను ఏం చేస్తావు? గిఫ్ట్ ఇస్తేనే ముద్దు పెట్టింది అని అనుకోకండి. అర్థమైంది కదా? అర్థమైంది. అట్లా కాదు, నేను నిజంగానే చెప్తున్నా. మా మమ్మీ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మా మమ్మీనే నాకు చాలా పెద్ద గిఫ్ట్ అనమాట. ఐ లవ్ యూ సో మచ్. ఇచ్చేసాను, ఇంకా నువ్వేమన్నా కూడా నేనేమి లేదు. ఇంత మంచి గిఫ్ట్ నేను నిజంగానే గైస్ మా మమ్మీ ఎప్పుడు వెళ్తుంది షాప్కి, విసిగిపోయి అందుకే ఇప్పుడు చెప్పకుండా తెచ్చేసా. వెళ్తుంది ఆ షాప్ ఈ షాప్ అంటే అది పిచ్చి. నాకు వాచెస్ చూడాలి అని చెప్పేసి అనమాట. నా ఓన్ నాకు ఉండాలి, నేను కొనుక్కోవాలనే పిచ్చి అయితే ఉంది. కానీ ఇప్పుడు అవసరం ఆలే, ఎందుకు అంత వేస్ట్ చేయడం డబ్బులు ఎంతైనా కానీ అని చెప్పేసి నేను ఇంకొక 20-30 ఇయర్స్ ఉన్నా కూడా అలాగే షాప్కి వెళ్ళి తిరిగేసి వచ్చేదాన్నేమో మా మమ్మీ రోజు గిఫ్ట్ ఇవ్వకపోతే. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఇప్పుడే కదా అంత కేక్ పెట్టి మళ్ళీ స్వీట్ అంటారేంటి? నా కొత్త వాచ్ చాలా బాగుంది కదా.
నా కొత్త వాచ్, కొత్త డ్రెస్, కొత్త నెయిల్స్. మమ్మీ పెట్టుకోవాలా ఇప్పుడు? మళ్ళీ కేక్ పూయానంటే పెట్టుకుంటాను. లాస్ట్ టైం ఇలాగే కారు నెక్లెస్ రోడ్డుకి తీసుకెళ్ళి కారు మొత్తం కేక్ పూసారు. నాకు పూసింది కూడా కాదు, నేను కొత్తది అంటున్నందుకు అయ్యో ఏమనుకోకమ్మా అంటుందని సందీప్ అన్న రాజేష్ అన్న ఇద్దరు ఒక సైడ్ నుంచి పూసేసి అమ్మా. సందీప్ అన్న మిస్సింగ్, వైజాగ్ లో ఉన్నాడు. అవును, సందీప్ అన్న మిస్సింగ్ ఈరోజు. మమ్మీ నా చేయి లేకుండా నువ్వు సైజ్ కూడా ఎట్లా చేపించావు మమ్మీ? నా చేయి లేకుండా నువ్వు సైజ్ ఓ నువ్వు చాలా తెలివైన దాన్ని మమ్మీ. కాదు, నీలో సగం తెలివి నాకు వచ్చిందా నేను ఈ పాటికి ఎక్కడో నన్ను ఏగుతున్నావు అంటే నీకు మాత్రం తెలివి ఉండాలి. బాగుంది కదా నా వాచ్? మినిమం ఉంటుంది. డౌట్ పడుకుంటూ తెచ్చా. 12:30 అవుతుంది టైం. 12:30 అవుతుంది టైం. నా ఫోన్ లో కూడా అంతే అవుతుంది. గులాబ్ జామ్ ఎలాగుందో టేస్ట్ అడావుడిగా చేసేసారు. నాకు సిగ్గేస్తుంది బాబాయ్. నా వాచ్ మ్యాచింగ్, నా డ్రెస్ మ్యాచింగ్ అంత బాగున్నా కదా. నేను అన్ని కొత్త హెయిర్ స్టైల్, కొత్త జుట్టు కాదు, కొత్త హెయిర్ స్టైల్, కొత్త నెయిల్స్ ఇవాళ పెట్టించుకున్నా. మీకు కాదు ఒరిజినల్ పీక్ చూడండి కావాలంటే. పూజ ఎలివేషన్ కన్నా మారిపోతాడు అసలు. నువ్వు ఎప్పుడా అదిగో ఆ ముక్క పెద్ద ముక్క, చిన్న ముక్క పెట్టమంది కాబట్టి నువ్వు పెద్ద ముక్క పెట్టాలి. ఇట్లాంటివన్నీ యూట్యూబ్ లో చూసుకో. అంటే సిరియక్క పెడితే తింటావు, నేను పెడితే తినవు అన్నమాట. అంతే కదా. టిష్యూ లేదేం లేదు, చేత తిను. టిష్యూతో కొట్టి టిష్యూతో పోయినట్టు. అమ్మ ఉంది. వెళ్ళిపోతుంది. ఎక్కమంటే ఎర్రగా ఉండాలి నాకు. అందుకే నువ్వు అడుగుతున్నావు. మీ అభిమానం సల్లగుండా చెప్పి నేను నేర్పిస్తా. రోజంతా చెప్తూనే ఉండండి. ఇంకా అమ్మవారి గుడికి వచ్చేసాం అనమాట. సో బర్త్డే రోజు శివుడి గుడికి తప్పకుండా రావాలి కాబట్టి నేను చాలా హ్యాపీగా నా బర్త్డే సెలబ్రేట్ చేసేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీరందరూ కూడా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని బర్త్ మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా విషెస్ పెట్టారు. అండ్ ఈరోజు నా బర్త్డే. నాకు తెలుసు మీరు ఆల్రెడీ కామెంట్స్ కూడా చాలా పెట్టేస్తారని, అందుకే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఇలా క్లోజ్ ఫ్రెండ్స్తో నేను ఇంట్లోనే బర్త్డే పార్టీ చేసుకున్నాను. ఇదిగో చూసారా, ఇప్పుడు కేక్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ నేనే తినేస్తాను. సో అది గాయ్స్, చాలా హ్యాపీగా నేను సెలబ్రేట్ చేసుకున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పేసి. అండ్ మమ్మీ కూడా నాకు మంచి గిఫ్ట్ ఇచ్చింది. అండ్ రాజేష్ అన్నయ్య, సంగీత వదిన, దుర్గక్క వాళ్ళందరూ, ఇంకా మా భాను అన్నయ్య, డిఓపి అన్నయ్య అందరూ వచ్చేసి చాలా హ్యాపీగా నేను చాలా ఎంజాయ్ చేసేలా చేశాను నా బర్త్డేని. ఫీలింగ్ చాలా హ్యాపీ. అండ్ నా ఫ్రెండ్స్ అందరూ, క్లోజ్ రిలేటివ్స్ అందరూ ప్రతి ఒక్కరూ కాల్ చేసి విష్ చేశారు 12 o'clockకే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇంకా నేను ఎంత హ్యాపీ అనేది చెప్పేసి నేను చెప్పలేను మీకు. అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ చేస్తారు నన్ను, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా నాకు హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేసేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నా ఛానల్ నేను మీ పూజాని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.